మన నియోజకవర్గం ఎప్పుడు కూడా టైట్ నియోజకవర్గం, కానీ ఈరోజు బ్రహ్మాండంగా గెలిచారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఉంటాం, అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మొన్న మనం చూస్తే 14.2% మనకు మెజారిటీ వచ్చింది. అంటే ఆవరేజ్ రాష్ట్రంలో 15-16% వస్తే ఇక్కడ కూడా 14% వచ్చింది, 14.2% వచ్చింది. ఓవరాల్గా స్టేట్లో యూనిఫామ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. మెంబర్షిప్కి వచ్చినప్పుడు 53,343 మంది మెంబర్షిప్ చేయించారు. టార్గెట్లో 3.82% పాపులేషన్ బేస్ ప్రకారం మీరు మెంబర్షిప్ చేశారు. రాష్ట్రంలో మీ ర్యాంక్ 90, 175, 90 ర్యాంకులో ఉన్నారు. అంటే అంత హ్యాపీగా లేరు. 90 అంటే వెనకాల ఉన్నట్టు లెక్క, సగం కంటే అవతలు ఉన్నారు మీరు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 8 నెలలు అయింది. లైఫ్ మెంబర్స్లో 3rd ప్లేస్లో ఉన్నారు, సంతోషం. స్టేట్లోనే అదే మరి పేదల సేవలో 8 పెడితే ఎమ్మెల్యే గారు 5 అటెండ్ అయ్యారు, 3 అటెండ్ కాలేదు, డుమ్మా కొట్టాడు. అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా ఏం చేయలేను. వచ్చాడు, రాలేదు. చిత్రగుప్తుడి వారికి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. నేను నిమిత్త మాత్రుడిని ఇక్కడ. అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నెలవారీగా దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు, నాయకులు, ఐ కెన్ సే నాయకులు, క్యూబ్స్ అనే మాట మాట్లాడాను. క్లస్టర్, యూనిట్, బూత్. ఇప్పుడు కేఎస్ఎస్ మాట్లాడాను. 2 పేజీల ఓటర్ లిస్టులో ఒక మేల్, ఒక ఫిమేల్ని పెట్టుకుంటున్నాం. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని. నేను కూడా నా నియోజకవర్గంలో ఒక కేఎస్ఎస్ మెంబర్గా ఉండాలి. నేను కూడా ఆ 30 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి. 120 ఓట్లను అడాప్ట్ చేసుకొని అక్కడ మెజారిటీ తెప్పిస్తేనే నేను పోటీకి అర్హుడిని, లేకుంటే నేను కూడా అర్హుడిని కాదు. ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా. మీ ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకొని ఆ 60 మందిని, 120 మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి. అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ, యూనిట్ కమిటీ కానీ, క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి. పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి, ఎంపీగానే చేయాలి, లేకపోతే ఒక దానికి ఆయన ఇన్ఛార్జిగానే ఉండాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? అక్కడి నుంచి పంచాయత్, మండల్, జిల్లా, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం అంతా వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండొచ్చు. డబుల్ పొజిషన్ అంటే 3 పొజిషన్లు ఉంటాయి పార్టీలో. ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్లో ఉండాలి, 2 క్యూబ్స్లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం కేఎస్లు ఉంటే చాలు. 3వది ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం ఉంటారు. వీళ్ళకే, పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ అందరం కూడా ప్రజలతో మమేకం అవుతూ ఉంటాం. ఇక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టాం. దగ్గర ఒక 35 గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను. సీట్లు ఎవరు అడగద్దండి, ఎవరు రికమెండ్ చేయొద్దండి,
ప్రజలు ఎవరిని ఆమోదం చేస్తారో, కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను. జ్ఞాపకం ఉందా లేదా మీకు? తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఓకే, నన్ను గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నేను ఎట్ట మార్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే. పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే. అది చేస్తున్నాం. ఇది చేసినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా బాగుంది. ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలని ఉంది. అది కూడా చెప్పేస్తున్నా. ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను. మా ఎమ్మెల్యే బ్రహ్మాండం, బాగున్నాడు, గోల్డ్ అన్నీ చెప్తున్నారు. కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి. అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి. అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ 180, బాగా చదువుకున్నాడు. ఎక్కడ పోయినా సోషల్ మీడియాలో ఉండాలి. మొత్తం చూస్తే ఫాలోయర్స్ 12,413, టోటల్ పోస్ట్ ఈ 9 నెలల్లో 689, 22,238 వ్యూస్ వచ్చాయి. ఇది యూనిక్గా, అది కూడా కనుక్కుంటాను నేను. ఇది సోషల్ మీడియా. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ ఏ సమస్యలు డిస్కస్ చేస్తున్నాం, మనం ఏ సమస్యలు పరిష్కారం చేశాం, ఇది అనునిత్యం స్టేక్ హోల్డర్స్కి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పాలంటే సోషల్ మీడియా భవిష్యత్తులో ఏకైక ఆయుధం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ట్రూత్తో కానీ కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది. ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ అయితే లేదు. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకొక పక్కన కొన్ని హామీలు ఇచ్చారు. నా దగ్గర వేరే హామీలు ఉన్నాయి, ఈరోజు కొన్ని అడిగారు. కనీసం టాప్ 5 ఐడెంటిఫై చేసి ఈరోజు ఆయన చెప్పినట్టుని ఇస్తే చిన్నవన్నీ మనం చేసేస్తాం. నేను ఈరోజు చెప్పాను, ఇంటికి ఏం కావాలి, ఒక 7 ఐటమ్స్. పంచాయతీలో ఏం కావాలి, గ్రామాల్లో ఆ 4-5. అక్కడి నుంచి ఆర్థికంగా ఎట్టపైకి తేవాలి, అవన్నీ చేస్తాం. ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ 5-6 మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ 5-6 మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నాకు ఇవ్వండి. 100% దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి. ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి. క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి. మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ, మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక 3-4 ఇష్యూస్ని చాలా వరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. కానీ జాబ్ మేళా మీరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం చేయాలి. చాలా నియోజకవర్గాలు చేశారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది, దాని మీద వర్కౌట్ చేయండి. అవి మనం చేయాల్సిన అవసరం ఉంది.